డిఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె. గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణ మహోత్సవములు అంగరంగ వైభవంగా జరిగాయి. భద్రాచలంలో ఎంత విశిష్టతగా కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయో అంతే విధంగా సత్యవాడ గ్రామంలో 4 వీధులకు 4 రామాలయాలలో కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. గ్రామస్తులందరూ సుమారుగా నెల రోజుల ముందు నుండి ప్రత్యేక అలంకరణగా గ్రామస్తులందరూ కలిసి కాగితం పువ్వులతో బుట్టలుగా తయారుచేసి పందిరిలో డెకరేషన్లు మండపాలు తయారుచేసి ఆ పందిరిలో కళ్యాణ మహోత్సవాలు జరిపిస్తారు. ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణ వీధికి సుమారుగా 80 సంవత్సరాల నుండి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో గ్రామస్తులందరూ పాలుపంచుకోవడం గొప్ప విశేషం. ఆ గ్రామమంతా ఈ 5 రోజులు పండగ వాతావరణాన్ని నెలకొల్పుతుంది. నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఈ సీతారాముల వారి ఆలయాలు దర్శనం చేసుకుంటారు.
అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ వేణుగోపాల్. గెజిటెడ్ ప్రథమ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మరి నా వయసు 59 సంవత్సరాలు. గత నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే గత 45 సంవత్సరాల నుంచి కూడా సత్యవాడ గ్రామానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణోత్సవాలు ఎంతో వైభవంగా చేస్తారు. గత ఈ శ్రీరామనవమి అయిపోయిన వెంటనే ఈ పందిళ్ళలో అలంకరణ నిమిత్తం గ్రామస్తులందరూ కూడా గ్రూపులుగా ఏర్పడి చక్కగా వారు రాత్రిళ్ళు కష్టపడి ఈ పూల మాలికలను తయారు చేస్తారు. ఈ సత్యవాడ గ్రామంలో అలంకరణకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భద్రాచల వేడుకలు, అలాగే మావిడాడలో జరిగే శ్రీరాముల వేడుకలు, అలాగే మన సత్యవాడలో జరిగే వేడుకలు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాయి. ఇది చూసి మన జన్మ ధరించడం ధన్యమవుతుంది. మరి ఈ గ్రామంలోనే నేను ఉపాధ్యాయుడిగా మన హై స్కూల్లో 4 సంవత్సరాలు పనిచేసి ఉన్నాను. అలాగే ఇక్కడ భజన ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. సత్యవాడ గ్రామం అంటేనే ఆధ్యాత్మిక చిహ్నం. అలాగే ఇక్కడ ప్రజలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ శ్రీరామనవమి ఉత్సవాలని నిర్వహిస్తూ మరి మా కే గంగవరం మండలానికి, అలాగే రామచంద్రపురం నియోజకవర్గానికి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారనడంలో ఏమీ సందేహం లేదు. మరి ఈరోజు ఇక్కడ దర్శించడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. మరి అందరూ కూడా సత్యవాడ గ్రామాన్ని శ్రీరాముల ఉత్సవం జరుగుతున్నప్పుడు దర్శించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. బాగా బెమ్మిరాజు, న్యాయవాది, ద్రాక్షారామ. అందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలతో ఈరోజు సత్యవాడ గ్రామం మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు. శ్రీరామ నవమి అనగానే సత్యవాడ, సత్యవాడ అనగానే శ్రీరామ నవమి. మరి సుమారు 100 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగినటువంటి ఈ సత్యవాడలో శ్రీరామ నవమి ప్రత్యేకత ఏమిటంటే, మరి సుమారు 4 రోజుల ముందు నుంచి కూడా ఈ నవమికి ఏర్పాట్లు, మరి ఈ పువ్వుల డెకరేషన్ కానీ వందలాది మంది 4-5 వీధుల్లో ఈ మండపాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి భద్రాచలంలో ఎంత ఫేమస్, ఈ పరిసర గ్రామాల్లో మరి నవమి అంటే అంత ఫేమస్ కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఈ రోజు సత్యవాడ సందర్శించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మేము కూడా విచ్చేసాం ఈ రోజున. మరి మా చిన్నతనం నుంచి కూడా చాలా మంచి మంచి ప్రోగ్రాంలు అన్ని కూడా ఇక్కడ జరగడానికి చుట్టుపక్కల వందలాది గ్రామాల వారు వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ గ్రామం యొక్క ప్రత్యేకత, మరి ఈ రోజున ఈ నవమి పొద్దుట కళ్యాణం కూడా చాలా గ్రామాల నుంచి వచ్చి కూడా అందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి అందరికీ మరొకసారి శ్రీరామ నవమి శుభాకాంక్షలతో